హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను అల్లనేటి తోటలో ఉన్నాను. ఇది మాదే అనమాట. సో అల్లనేటి తోటలో ఏమేం ప్రాబ్లమ్స్ చేసామో చూడండి. మొత్తం 1 ఏకర్లో అల్లనేటి తోట పెట్టాం మేము. సో కాయలు అయితే బీభత్సంగా కాసాయండి. చాలా బాగా గుచ్చులు గుచ్చులుగా మొత్తం గ్రేప్స్ టైప్లో కాసేసాయి. కానీ సేలింగ్ అయితే ఏమీ చేయలేదండి. ఎందుకంటే మేము చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి అయితే మందులు కొట్టించాము అల్లనేటి తోట మొత్తానికి. సో ప్రాబ్లం ఏంటి అంటే, ఈ ఎర్రగా ఉన్న గాండ్రకోతులు అంటారనమాట ఈ చీమల్ని. సో ఇవి ఫుల్ చెట్టు మొత్తం ఇలా వచ్చేసాయి అనమాట అక్కడక్కడ. సో ఇవి మొత్తం ఫాగ్ లాగా గూడు కట్టుకోవడం వల్ల ఇలా బెండ్ అయిపోయి, ఇంకొకటి సీడ్ వచ్చి కొంచెం బెండ్ అయిందనమాట. సో మొత్తం అంతా ఇలా అయిపోవడం వల్ల మేము సేల్ చేయలేకపోయినాము. వీటికి కూడా మందులు దొరుకుతాయండి మార్కెట్లో, కానీ మేము ఒక్కసారి మాత్రమే కొట్టించాము. మళ్ళీ ఎక్కడో మిస్ అయిపోయి మళ్ళీ వచ్చేసాయండి. ఈ చీమలకు కూడా మందులు కొట్టించాము, అయినా వచ్చాయి. ఇవి కంటిన్యూస్గా 3 to 4 1 వీక్ ఒకసారి మందులు కొట్టిస్తూనే ఉండాలంట ఈ చెట్లకి. మాకు ఆ విషయం తెలియదు. ఒకసారి కొట్టించాము, వదిలేసాము. సో ఇంకొకటి ఏంటి అంటే, కాయలో షైనింగ్గా వస్తాయి, కానీ చాలా షైనింగ్గా ఉన్నాయి. కానీ కాయ ఇది ఏమైందో చూపిస్తాను చూడండి. మొత్తం చీమలే అండి. ఒక్క నిమిషం. సో ఇది చూడండి, ఈ కాయ అయితే బెండ్ అయ్యింది కదండి మధ్యలో. కాయ ఏమో కొరికితే బాగానే ఉందండి, కానీ బెండ్ అవ్వడం వల్ల మార్కెట్లో సేల్ అవ్వలేదన్నమాట. సో దీనివల్ల కూడా మనకి లాస్ అయిపోయినాము. సో మొత్తం అంతా 1 ఏకర్ వరకు లాస్ అయినాము. తోటలే కొనుక్కుంటారు, బట్ వచ్చిన వాళ్ళందరూ ఇలా బెండింగ్ చూసి ఎవరు కొనుక్కోలేదన్నమాట. సో మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇలా ఇచ్చేస్తూ మేమే తినుకుంటూ ఇలా ఉన్నామండి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇస్తామండి. ఒకవేళ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా ఇస్తాను. ప్లస్ ఈ ఇయర్ మనము 1 ఏకర్ వరకు లాస్ అయినామండి. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మిస్టేక్ చేయము. మందులు టైం టు టైం కొట్టించి, ఇవి ఖచ్చితంగా పాదులు తీపిచ్చి మంచిగా వాటర్ పెట్టి మొత్తం అంతా నీట్గా పెట్టాలని కోరుకుంటున్నామండి. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.